హాయ్, వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్. ఈరోజు ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ డిగ్రీ ఫస్ట్ సెమిస్టర్ విద్యార్థులకి ప్రిన్సిపల్స్ ఆఫ్ సైకాలజీ యొక్క మోడల్ క్వశ్చన్ పేపర్ ఏ విధంగా ఉంటుందనేది చూద్దాం. మీకు ఈ ఇయర్ నుంచే క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ చేంజ్ అయింది కనుక మీకు క్వశ్చన్స్ ఏ విధంగా వస్తాయి అవగాహన లేదు కనుక మీకోసం యూనివర్సిటీ వాళ్ళు మోడల్ క్వశ్చన్ పేపర్స్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఈ వీడియోలో ప్రిన్సిపల్స్ ఆఫ్ సైకాలజీ యొక్క మోడల్ క్వశ్చన్ పేపర్ ఏంటో చూద్దాం. ఆల్రెడీ ఇండియన్ హిస్టరీ, సోషల్ వర్క్, వన్ మోర్ వచ్చేసి ఫిజికల్ సైన్స్, ఈ 3 పేపర్స్ అప్లోడ్ చేయడం జరిగింది. ఇప్పుడు సైకాలజీ పేపర్ అనేది అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో మొత్తం మనకు 3 యూనిట్స్ ఉంటాయి. 50 మార్క్స్కి క్వశ్చన్ పేపర్ అనేది రావడం జరుగుతుంది. క్వశ్చన్ పేపర్ 50 మార్క్స్కి కనుక ఎగ్జామ్ టైమింగ్ వచ్చేసి ఓన్లీ 2 అవర్స్ మాత్రమే. సో చూడండి, మోడల్ క్వశ్చన్ పేపర్ సెమిస్టర్ 1 ప్రిన్సిపల్స్ ఆఫ్ సైకాలజీ సెక్షన్ ఏలో వచ్చేసి 8 క్వశ్చన్స్ ఇస్తే 4 క్వశ్చన్స్ రాయాలి 20 మార్క్స్కి. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క క్వశ్చన్ నేర్చుకోండి, తప్పకుండా మీకు యూజ్ అవుతుంది. దానికి రిలేటెడ్ క్వశ్చన్స్ కూడా నేర్చుకోండి. ఇది ఓన్లీ మోడల్ క్వశ్చన్ పేపర్ మాత్రమే. సెక్షన్ బిలో వచ్చేసి ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది, అంటే పైన క్వశ్చన్ ఆర్ కింది క్వశ్చన్ అటెండ్ చేయాలి. 3 యూనిట్లు ఉన్నాయి కనుక 3 యూనిట్ల నుంచి ఒక్కో క్వశ్చన్ రావడం జరుగుతుంది. సో తప్పకుండా మీరు 3 యూనిట్లు నేర్చుకుంటేనే అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఈచ్ క్వశ్చన్కి 10 మార్క్స్, టోటల్ వచ్చేసి 30 మార్క్స్. ఈ విధంగా పైననేమో 4 క్వశ్చన్స్ రాయాలి, కిందనేమో 3 క్వశ్చన్స్ రాయాలి. టోటల్గా 7 క్వశ్చన్స్ అటెండ్ చేయాలి 50 మార్క్స్కి. దిస్ ఈజ్ ద అప్డేట్ టు ద ఆల్ ద డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఏకేఎన్యూ స్టూడెంట్స్. వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.